హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి ఒక పెద్ద గ్యాప్ వచ్చిన తర్వాత, అంటే ఒక 1 వీక్ గ్యాప్ వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే జిమ్కి స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్గా ఈ రోజు కూడా నాకు బాగా వీక్గా ఉంది బాడీ మొత్తము. అసలు నిద్ర కూడా లేలేకపోయా. కాసేపు పడుకుందామబ్బా అని మళ్ళీ మొత్తానికి వెళ్ళాలి, గ్యాప్ వచ్చేసింది. నేను ఒక ఛాలెంజ్లా తీసుకున్నాను కదా, మరి చెయ్యాలి కదా అని చెప్పేసి నన్ను నేను పుష్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. అయితే ఈరోజే హెవీగా చేయాలని అనుకోవట్లేదు, ఏమంటే మళ్ళీ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం కొంచెంగా లైట్గా వార్మప్స్ చేసేసి సింపుల్ వర్కౌట్స్ చేసేసి వచ్చేస్తాను. ఇంకా నుంచి కొంచెం రొటీన్ మళ్ళీ నార్మల్గా సెట్ చేసుకుంటాను. సో ఈరోజు వీడియో ఎలా ఉంటుంది, ఏమేమి వర్కౌట్స్ చేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈ రోజుతో 3 weeks కంప్లీట్ అయ్యింది కాబట్టి ఈరోజు వెయిట్ కూడా చెక్ చేశాను. అయితే 6120 ఉన్నాను. అట్లీస్ట్ ఇదైనా తగ్గినందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తము నాకు ఇంకా ఫీవర్, ఆ టైర్డ్నెస్ ఇంకా తగ్గకపోవడం వల్ల నేను అసలు జిమ్కి వెళ్ళలేదంటే ఎటువంటి యాక్టివిటీ లేదు కదా, ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రమే ఫాలో అయ్యాను. అలా అవుతూ ఉండి కూడా ఈ మాత్రం వెయిట్ లాస్ అయ్యాను అంటే నేనైతే హ్యాపీయే, చాలు నాకు. ఎందుకంటే నాకు ఎంత టైర్డ్ ఉండిందనేది నేను అంటే ఎక్స్పెక్ట్ చేయనంత టైర్డ్గా ఉన్నాను అనమాట. కాబట్టి జిమ్కి నేను ఎంత మోటివేటెడ్గా ఉంటే నేనే అసలు రెస్ట్లో ఉన్నాను అంటే ఇంకా చూసుకోండి, అట్లా ఉండింది అనమాట. మీకు 2 weeks నేను వెయిట్ అప్డేట్ చేసినప్పుడు ఎంత వెయిట్ ఉన్నాననేది గుర్తుంటే కామెంట్ చేయండి. అయితే లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీరు కామెంట్లో చెప్పండి మీరు గుర్తుంటే. నేనైతే 62 వెయిట్తో ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా. అయితే 3 weeksకి ఇంత వెయిట్ ఉన్నాను. 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా డైరెక్ట్గా 30 daysకి వెయిట్ చూపిస్తాను. అప్పటికి ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూద్దాము. మొత్తానికి నేను ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత, ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇట్లా కూడా కొంచెం ఎనర్జీ తెచ్చుకొని కొంచెం బాగా రెస్ట్ ఇచ్చిన తర్వాత జిమ్కి అయితే వచ్చేసాను. ఏదో కొత్తగా మళ్ళీ జాయిన్ అయినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ 1.5 week 13 days ఏమో ఫస్ట్ వచ్చాను హ్యాపీగా జిమ్కి. తర్వాత ఇంకా జ్వరం నన్ను బాగా పడుకోబెట్టేసింది. మొత్తానికి ఇప్పుడైతే స్ట్రాంగ్గా లేచి మళ్ళీ వచ్చేసాను అనమాట. అయితే జిమ్కి వస్తే మళ్ళీ అన్నీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బాడీ పెయిన్స్ వస్తుంది కాబట్టి నేనైతే కొంచెం స్లోగానే స్టార్ట్ చేశాను. అంటే వర్కౌట్స్ హెవీగా ఏం చేయలేదు, క్లాస్ కూడా ఏం చేయలేదు. నార్మల్గా వాకింగ్ చేసేసి కొంచెం లైట్గా సైక్లింగ్ చేసేసి సింపుల్ ఎక్సర్సైజెస్, అంటే బాడీలో పార్ట్స్ అన్నీ కొంచెం అట్లా ఫ్రీ అయ్యేటట్టు వార్మప్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే హెవీగా చేసేస్తే మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి కొంచెం కొంచెంగానే చేసుకున్నాను. మెంటలీ ఎంత స్ట్రాంగ్గా నేను స్టార్ట్ అయ్యి జిమ్కి వచ్చినా సరే ఫిజికలీ ఒక బాడీలో ఎనర్జీ లేకపోతే అసలు చేయలేం కదా. కాబట్టి నేను ఇంత దూరం కష్టపడి నన్ను నేను పుష్ చేసుకొని జిమ్కి వచ్చినా సరే అంత ఎనర్జెటిక్గా ఏం చేయలేకపోయాను. కొంచెం వీక్గానే ఉంది. అప్పటికి మా ఆయన నన్ను బాగా మోటివేట్ చేస్తున్నారనమాట, యూ కెన్ డూ అన్నట్టు. ఇంకా సరేలే అని వీలైనంత వరకు చేస్తాను అన్నట్టు. ఎందుకంటే తన క్లాస్ అయ్యేదాకా ఎలాగో నేను వెయిట్ చేయాలి అక్కడ జిమ్లోనే. ఖాళీగా ఉండలేక నేను ఏదోటి సింపుల్గా చేసుకుంటూ ఉన్నాను. మీకైతే వీడియోలో నేను అన్నీ ఒక సెట్ చూపిస్తాను అనమాట. అంటే నేను చేసే వర్కౌట్స్ అన్ని ఒక్కొక్క సెట్ చూపిస్తాను, కానీ అవన్నీ నేను కనీసం 3 to 4 sets చేస్తాను. ఈరోజు అయితే ఒక 2 sets చేశాను, ఎందుకంటే చెప్పాను కదా అంత ఎనర్జెటిక్గా లేదు. అది కాకుండా మళ్ళీ ఫస్ట్ డే లాగా అవుతుంది కదా, అంటే మళ్ళీ అంత గ్యాప్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం వల్ల ఇది ఫస్ట్ డేతోనే కౌంట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ డేనే మళ్ళీ నేను హెవీగా చేసి ఎక్కడొక్కడ పట్టేసి మళ్ళీ బాడీ పెయిన్స్ అవంతా భరించడం కష్టము. కాబట్టి స్లోగా అయినా సరే నీట్గా చేసుకోవాలని చెప్పి నా వల్ల అయినంత ఎంతైతే నేను ఎనర్జెటిక్గా చేయగలను అంతే చేశాను. నా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను వర్కౌట్స్, నార్మల్ వార్మప్స్, ఇంకా కొన్ని అబ్డోమన్ ఎక్సర్సైజులు చేసుకున్నాను. ఇక్కడ మా జిమ్లో నేను చూసేసరికి ఇది ఏంటబ్బా అనుకున్నా, చూస్తే బుజ్జి వినాయకుడు సిరిధాన్యాలు అంటారు కదా, వాటితోనే భలే చేస్తున్నారు ఎవరో క్రియేటివ్గా. నాకు చాలా నచ్చింది, ఎవరో గిఫ్ట్ ఇచ్చారనుకుంటా. సో అది భలే అనిపించింది హ్యాపీగా. సో తర్వాత మొత్తానికి ఇంటికి వచ్చేసి బాగా, అంటే నేను టైర్డ్గా ఉండడం వల్ల పెద్దగా ఇంట్లో కూడా పనులు ఎక్కువ చేయలేకపోయాను. సో మొత్తము డస్టీ ఫీలింగ్ ఉందన్నమాట నాకే. అంటే ఇల్లేమో నా మామూలుగానే ఉంది, కానీ నాకేదో తుప్పు పట్టిపోయినట్టు, మొత్తం డస్ట్ పట్టిపోయినట్టు అట్లా అనిపించేసరికి మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనకి ఎనర్జీ లేదు కదా ఇంకెందుకులే అనుకున్నాను, కానీ నేను ఇట్లా ఉంటే ఉండలేను అనమాట. కొంచెం ఎక్కడైనా చిన్నగా బూజు కనిపించినా, చిన్నగా డస్ట్ కనిపించినా నాకు అసలు ఇరిటేషన్
టెన్షన్గా ఉంటుంది, ఏదో ఒక్క పోస్తున్నట్టు ఉంటుంది అనమాట వాటిని చూస్తే. అంటే ఏదో గుడౌన్ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. మీలో ఎంతమందికి అట్లాంటి ఓసిడి ఉందనేది కామెంట్ చేయండి. కాబట్టి ఎనర్జీ తెచ్చుకొని మంచిగా ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ బూజు గీజు మొత్తం, బూజు ఏం లేదు ఎక్కువ కానీ నాకు ఆ ఫీలింగ్ అనమాట. మొత్తం తుడిచేసుకొని మంచిగా మాప్ వేసుకున్న తర్వాత ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. ఈ లోపల నేను వెజిటేబుల్ రైస్ చేసి ఉంచేసాను. జిమ్ నుంచి రాగానే ఫస్ట్ వంట చేసేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ క్లీనింగ్లో పడిపోతే మన బ్రేక్ఫాస్ట్ టైం అయ్యేటప్పటికి ఇంకా లేట్ అవుతుందని చెప్పి ముందుగానే 1 pot రైస్ అంటారు కదా, అట్లా వెజిటేబుల్ రైస్ చేసి పెట్టేసి తర్వాత క్లీనింగ్లోకి వెళ్ళాను. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా, నేనైతే డ్రై ఫ్రూట్ జ్యూస్ కొంచెం ఇప్పుడు తీసుకోవట్లేదు. ఏమంటే మార్నింగ్ అంటే వీక్గా ఉంది కాబట్టి మార్నింగ్ డ్రై ఫ్రూట్ జ్యూస్తోనే ఆపేస్తే ఎనర్జీ సరిపోతుందో లేదో అని డౌట్ వచ్చి కొన్ని రోజులు నార్మల్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. అందుకని ఒక 2-3 రోజులు అట్లా గ్యాప్ ఇద్దామని చెప్పి అట్లా ట్రై చేస్తున్నా. కాబట్టి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, అది కూడా 10:30కి తీసుకున్నాను అనమాట. ఈరోజు జిమ్కి కూడా కొంచెం లేట్గానే వెళ్ళాము, అంటే కొంచెం లేట్గా లేచాను, కొంచెం లేట్గానే వెళ్ళాను కాబట్టి రావడం కూడా లేట్ అయ్యింది. ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకునేటప్పటికి నాకు టైం సరిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి సరేలే ఎలాగో మనము డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకోలేదు కాబట్టి ఇంకా ప్రోటీన్ కోసమని కొన్ని ఎగ్స్ ఇంకా చికెన్ తెచ్చుకున్నాం వచ్చేటప్పుడే. బ్రెస్ట్ పీస్ అంటారు కదా, చికెన్లో ఆ చెస్ట్ పీస్లో వచ్చి ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట. కాబట్టి ఇంకా మా ఆయన అదే తెచ్చుకుంటుంటాడు ఎక్కువ. అయితే అది తీసుకొచ్చుకొని దాంతోనే కొంచెం కర్రీ లాగా చేసేసుకొని ఇంకా ఎగ్స్ పెట్టుకున్నాము. లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా తిందామనేటప్పటికి కాల్ వచ్చింది, మాకు కొరియర్ వచ్చిందని చెప్పి. నేను నా ల్యాప్టాప్ మా ఆఫీస్కి సెండ్ చేశాను కదా, సో మా ఆఫీస్ నుంచి నాకైతే ఇంకో ల్యాప్టాప్ వచ్చేసింది కొరియర్. ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేయడానికి నానా కష్టాలే పడ్డాను నేను. వాళ్ళు ప్రాపర్ ప్యాకింగ్ చేశారు మాకంటే ఎక్కువ చేశారు వీళ్ళు. సో బాగా టఫ్గా ఉండింది. తీరా దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇది కొంచెం 16" డిస్ప్లే అనమాట. క్యూట్గా ఉంటుంది. ఇంతకుముందు ఉండేది నా దగ్గర పీచ్ కలర్లో ఉండేది, అది భలే ఇష్టం నాకు. కాకపోతే దాని కాన్ఫిగరేషన్ నా ప్రాజెక్ట్ వర్క్కి సెట్ అవ్వక దాన్ని ఇచ్చేసాను, కానీ నాకు బాగా నచ్చింది అది ఇంతకు ముందుది. ఇప్పుడు సేమ్ అదేది, కాకపోతే సైజ్ చిన్నదనమాట. 15 or 16" అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. అంటే కొంచెం చిన్న డిస్ప్లే ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. కాకపోతే అప్పుడు ఉన్న దాని కలర్ వచ్చేసి రోజ్ గోల్డ్ అంటారు కదా, ఆ కలరు భలే ఉండేది, రిచ్గా ఉండేది, లగ్జరీగా ఉండేది చూడడానికి. కాకపోతే ఇప్పుడు కొంచెం యాష్ కలర్ కాబట్టి కొంచెం డల్గా అనిపించింది. ల్యాప్టాప్ రాగానే ఇంకా దానికి కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ చేసేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేసి ఇంక ఈ లోపు లంచ్ అయితే చేసేద్దామని చెప్పేసి కూర్చున్నాము. పొద్దున్న చేసుకున్న వెజిటబుల్ రైస్ కొంచెం పెట్టుకొని ఇంకా బాయిల్డ్ ఎగ్స్ చికెన్ కర్రీలోనే వేసేసాను నేను, కొంచెం ఉప్పు కారం పడుతుంది కదా అన్నట్టు. చికెన్ కూడా ఏమీ పెద్దగా పెట్టుకోలేదు, కొంచెమే పెట్టుకున్నాను, నాకు పెద్దగా తినాలనిపించలేదు. ఇంకా ఎగ్ వచ్చేసి ఒకటి హోల్ ఎగ్ మొత్తం, అంటే విత్ ఎల్లో తిన్నాను, ఇంకోటి ఓన్లీ వైట్ మాత్రమే తిన్నాను అనమాట. తర్వాత డిన్నర్ టైంకి వచ్చేసి మేము లంచ్ తినేటప్పటికే 3 దాటేసింది, అంటే 3:30 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా కొంచెంసేపు గ్యాప్ ఇచ్చేసి ఒక పెద్ద గ్లాస్కి నేనైతే బటర్ మిల్క్ చేసుకున్నా, మజ్జిగ ఇంట్లో పెరుగు ఉంటే దాంతోనే మజ్జిగ చేసుకొని దాంతో డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. అది మరి ఈ రోజు వీడియో. ఈ రోజు నేను తీసుకున్న మీల్స్ కానీ నేను చేసిన వర్కౌట్స్ కానీ మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యి ఉంటే మన వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. రేపు ఏ టాపిక్ గురించి, దేని గురించి మాట్లాడమంటారు, దేని మీద టిప్స్ ఇవ్వమంటారు అనేది మీరు కామెంట్ చేస్తే నేను దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. సో అది మరి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.